everybody, welcome back to our channel Princess Honey ముచ్చట్లు. మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం. వాటిలో కొన్ని మనం రోజు యూస్ చేస్తూ ఉండే కొన్ని సెంటెన్సెస్ లైక్ కాకపోవచ్చు, అలా అనుకోలేదు, చెబితే తప్ప, ఇలాంటివి. సో ఈరోజు వీడియోలో కొన్ని చిన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో క్లియర్గా నేర్చుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్ నేను అలా అనుకోవటలేదు, లేదా నేను అలా అనుకోవడం లేదు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఇలా ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ థింక్ సో ఇలా చెప్తాం. అదే ఐ రియల్లీ డోంట్ థింక్ సో అంటే నేను నిజంగా అలా అనుకోవటలేదు అని. అదే ఐ థింక్ సో నేను అలా అనుకుంటున్నాను, లేదా నేను అనుకుంటున్నాను అని. అదే నేను అలా అనుకోలేదు, ఇలా చెప్పాలి అనుకుంటే ఐ డిడ్ంట్ థింక్ సో లేదా ఐ డిడ్ంట్ థింక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ థింక్ హీ విల్ కమ్ అంటే అతను వస్తాడు అని నేను అనుకోవట్లేదు, లేదా నేను అనుకోవడం లేదు అని. నెక్స్ట్ వన్ ఈజ్ వాడిపోతున్నాయి. దీన్ని మనం ఇంగ్లీష్లో వితరింగ్ ఇలా చెప్తాం. అంటే వాడిపోవడం లేదా వాడిపోతున్నాయి అని. అదే వాడిపోయాయి అంటే వితరెడ్ ఇలా చెప్తాం. ఎస్పెషల్లీ ఫ్లవర్ ప్లాంట్ వాడిపోయాయి అని చెప్పేటప్పుడు మనం వితరెడ్ అని వర్డ్ని యూస్ చేసుకొని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, The flowers are withering అంటే పువ్వులు వాడిపోతున్నాయి లేదా పూలు వాడిపోతున్నాయి అని. అదే the leaves are withering అంటే ఆకులు వాడిపోతున్నాయి అని. నెక్స్ట్ వన్ ఈస్ వీలైతే రా లేదా వీలైతే రండి ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో కమ్ ఇఫ్ పాసిబుల్ ఇలా చెప్తాం. మనం తెలుగులో కుదిరితే లేదా సాధ్యమైతే లేదా వీలైతే ఇలాంటి పదాలు చెప్తూ ఉంటాం కదా, వీటిని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఇఫ్ పాసిబుల్ అని చెప్తాం. అంటే ఒకవేళ కుదిరితే, సాధ్యమైతే లేదా వీలైతే అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ కమ్ ఇఫ్ పాసిబుల్ అంటే సాధ్యమైతే వస్తాను, లేదా వీలైతే వస్తాను, లేదా కుదిరితే వస్తాను అని. ఆపుకోలేకపోయాం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్ అంటే నన్ను నేనే ఆపుకోలేకపోయాను అని. దీన్నే మనం జనరల్గా ఆపుకోలేకపోయాను అని అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కుడెంట్ స్టాప్ లాఫింగ్ అంటే నేను నవ్వు ఆపుకోలేకపోయాను అని.
అదే ఐ కుడెంట్ స్టాప్ మై క్రయింగ్. ఐ కుడెంట్ స్టాప్ మై క్రయింగ్ అంటే నేను నా ఏడుపు ఆపుకోలేకపోయాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ. ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ అంటే నేను నా చూపు నీ నుండి తిప్పుకోలేకపోయాను అని. నెక్స్ట్ వన్ ఈస్ పళ్ళు పుచ్చాయి. ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో టీత్ ఆర్ రూటెన్. టీత్ ఆర్ రూటెన్ ఇలా చెప్తాం. రూటెన్ టీత్ అంటే పుచ్చిన పళ్ళు అని. అదే రూటెన్ టూత్ అంటే పుచ్చిన పన్ను లేదా పుచ్చు పన్ను అని అంటూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, I have a lot of pain because of the root teeth. I have a lot of pain because of the root teeth. లేదా root tooth అంటే పుచ్చి పళ్ళు వల్ల నాకు చాలా బాధగా ఉంది లేదా నాకు చాలా నొప్పిగా ఉంది అని. నెక్స్ట్ వన్ ఈస్ అయ్యిందేదో అయ్యింది. అయ్యిందేదో అయ్యిందిలే, ఇంకా వదిలేసే, ఇంకా చెయ్యకు ఇలా చెప్తాము కదా. దీన్ని ఇంగ్లీష్లో వాట్స్ డన్ ఈస్ డన్. వాట్స్ డన్ ఈస్ డన్ ఇలా చెప్తాం. అదే వాట్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెన్. అదే జరిగిందేదో జరిగిపోయింది అని. ఫర్ ఎగ్జాంపుల్, వాట్స్ డన్ ఈస్ డన్, don't do like that again. What's done is done, don't do like that again అంటే అయ్యిందేదో అయిపోయింది, మళ్ళీ అలా చెయ్యకు అని. What done is done, don't do that for now onwards అంటే అయ్యిందేదో అయ్యింది, ఇంక నుంచి అలా చెయ్యకు లేదా ఇక మీదట నుంచి అలా చెయ్యకు అని. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అంటే ఇప్పటి నుంచి అని. నెక్స్ట్ వన్ ఈస్ కాకపోవచ్చు. దీన్ని మనం ఇంగ్లీష్లో మే నాట్ బి ఇలా చెప్తాం. రాకపోవచ్చు, ఉండకపోవచ్చు, పడకపోవచ్చు, వెళ్ళలేకపోవచ్చు ఇలాంటివి తెలుగులో చెప్తూ ఉంటాం కదా. వీటిని అన్నిటినీ ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు మనం మే నాట్ బి దీన్ని యూస్ చేసుకొని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ మే నాట్ కమ్ టుడే. షీ మే నాట్ కమ్ టుడే అంటే ఆమె ఈరోజు రాకపోవచ్చు అని. అదే ఇట్ మే నాట్ రెయిన్ టుడే. ఇట్ మే నాట్ రెయిన్ టుడే అంటే ఈరోజు వర్షం పడకపోవచ్చు అని. ఇంకొక ఎగ్జాంపుల్, షీ మైట్ నాట్ బీ హోమ్ టుడే. షీ మైట్ నాట్ బీ హోమ్ టుడే అంటే ఈరోజు ఆమె ఇంట్లో ఉండకపోవచ్చు అని. నెక్స్ట్ వన్ ఈస్ చెబితే తప్ప లేదా నువ్వు చెబితే తప్ప అని. దీన్ని ఇంగ్లీష్లో అన్లెస్ యూ టెల్ అంటే అన్లెస్ యూ ఆస్క్ ఆర్ అన్లెస్ యూ గో అంటే నువ్వు అడిగితే తప్ప లేదా నువ్వు వెళితే తప్ప అని. ఒక పని జరిగితే తప్ప రెండో పని జరగదు అనే టైంలో మనం అన్లెస్ని యూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వోంట్ నో అన్లెస్ యూ టెల్ మీ. ఐ వోంట్ నో అన్లెస్ యూ టెల్ మీ అంటే నువ్వు చెబితే తప్ప నాకు తెలియదు అని. ఇంకొక ఎగ్జాంపుల్,
I will not go unless you come. I will not go unless you come. అంటే నువ్వు వస్తావా అని. ఇంకొక ఎగ్జాంపుల్, I will not go unless you come. I will not go unless you come. అంటే నువ్వు వస్తే తప్ప నేను వెళ్ళను అని. అంటే నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని. నెక్స్ట్ వన్ ఈస్ ఎవరెవరు. దీన్ని మనం ఇంగ్లీష్లో హూ ఆల్ అంటే ఎవరెవరు అని. ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్ళారు ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఆల్ కమ్ టు స్కూల్ టుడే. హూ ఆల్ కమ్ టు స్కూల్ టుడే అంటే ఈరోజు స్కూల్కి ఎవరెవరు వచ్చారు అని. హూ అంటే ఎవరు అని, హూ ఆల్ అంటే ఎవరెవరు అని. నెక్స్ట్ వన్ ఈస్ పొరపాటున కూడా అలా చేయొద్దు లేదా అలా ఆలోచించద్దు ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఈవెన్ బై మిస్టేక్ ఇలా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ ట్రస్ట్ హిమ్ ఈవెన్ బై మిస్టేక్. డోంట్ ట్రస్ట్ హిమ్ ఈవెన్ బై మిస్టేక్ అంటే పొరపాటున కూడా అతనిని నమ్మద్దు అని. ఇంకొక ఎగ్జాంపుల్, డోంట్ ట్రై టు టాక్ టు మీ ఈవెన్ బై మిస్టేక్. డోంట్ ట్రై టు టాక్ టు మీ ఈవెన్ బై మిస్టేక్ అంటే పొరపాటున కూడా నాతో మాట్లాడడానికి ప్రయత్నించద్దు అని. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ఇప్పుడు కాకపోతే ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ నాట్ నౌ అంటే ఇప్పుడు కాకపోతే అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్ అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇఫ్ నాట్ నౌ వెన్ విల్ యూ డూ ఇట్ అంటే ఇప్పుడు కాకపోతే నువ్వు ఎప్పుడు చేస్తావు అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ ప్రాక్టీస్ చేసినట్లు అయితే will you become a fluent and better English speaker. Thank you so much for watching this video. We'll meet you again with another useful video. Until then, keep practice and keep learning and keep supporting. Have a nice day. Bye bye.